తర్వాత మనకు నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఫీలర్ గేజ్ అంటారు. అంటే సన్న సన్న గ్యాప్స్లలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఎంత అనేది చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫీలర్ గేజ్ అండ్ ఇట్స్ యూస్. ఫీలర్ గేజ్ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఈ క్లాస్ అనమాట. ఫీలర్ గేజ్ ఫీచర్స్. ఏ ఫీలర్ గేజ్ consists of a number of hardened and tempered steel blades of various thicknesses mounted in a steel case. ఒక కేజ్లో నెంబర్ ఆఫ్ బ్లేడ్స్, ఏ మెటీరియల్ ఇది? నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ హార్డెండ్ అండ్ టెంపర్డ్ స్టీల్ బ్లేడ్స్, హార్డనింగ్ చేసి టెంపరింగ్ చేసినటువంటి స్టీల్ బ్లేడ్స్ అన్ని కూడా ఒక కేజ్లో నిర్మింపబడి ఉంటాయి. తర్వాత ఇది మనకు ఫీలర్ గేజ్. ఈ మాదిరిగా ఫీలర్ గేజ్ ఉంటుంది. దీంట్లో 0.03, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1 mm, 0.1, 0.2 అట్లా దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో ద థిక్నెస్ ఆఫ్ ఇండివిజువల్ లీవ్స్ ఈస్ మార్క్డ్ ఆన్ ఇట్. ప్రతి దాని మీద దాని సైజ్ ఎంత అనేది మనకు ప్రింట్ చేసి ఉంటారు అనమాట. దీంట్లో BIS సిస్టమ్ అనేది కూడా ఉంది ఒకటి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెట్ ప్రకారం కాదు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సెట్. ద ఇండియన్ స్టాండర్డ్ ఎస్టాబ్లిషెస్ 4 సెట్స్ ఆఫ్ ఫీలర్ గేజెస్ నెంబర్ 1, 2, 3 and 4. అంటే ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్స్ ప్రకారము 4 రకాల సెట్స్ని తయారు చేసినారు. అవి ఏంటంటే 1, 2, 3 మరియు 4, విచ్ డిఫర్ బై ద నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఈచ్ అండ్ బై ద రేంజ్ ఆఫ్ థిక్నెసెస్. ఇది ప్రతి బ్లేడ్కు తేడా ఉంటుంది. ఆ తేడా ఎంత అనేది ఇచ్చింటాడు. అట్లనే ఎన్ని దాంట్లో ఉండేది కూడా ఇచ్చింటాడు. మినిమం ఈజ్ 0.03 mm టు 1 mm ఇన్ స్టెప్స్ ఆఫ్ 0.01 mm. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ బ్లేడ్ వచ్చేసి 0.03 ఉంటే దాని తర్వాత బ్లేడ్ వచ్చేసి 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 ఇట్లా ఇందాక చూపించాల. అంటే ఇక్కడ మనకు 0.3 ఉంది కదా, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 0.1, 0.2 అట్లా మనకు ఒక్కొక్క దాంట్లో ఇన్ని నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఎంతవరకు ఉంటాయంటే ఎంతవరకు ఉంటాయి దీంట్లో ఫ్రమ్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఈచ్ అండ్ బై రేంజ్ ఆఫ్ థిక్నెస్. మినిమం వచ్చేసి మనకు తక్కువలో తక్కువ అంటే 0.03 mm లీఫ్ కాడి నుంచి 1 mm వరకు ఒక సెట్లో ఉంటాయి. ఒక్కొక్క లీఫ్కు మధ్య తేడా ఎంత అంటే 0.01 mm. ద లెంగ్త్ ఆఫ్ ద బ్లేడ్ ఈజ్ యూజువల్లీ 100 mm. ఈ లెంగ్త్ బ్లేడ్ యొక్క ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు దాని లెంగ్త్ వచ్చేసి మనకు 100 mm ఉంటుందన్నమాట. తర్వాత ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ నెంబర్ 4 ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కన్సిస్ట్ ఆఫ్ 13 బ్లేడ్స్ ఆఫ్ డిఫరెంట్ థిక్నెసెస్. ఈ నెంబర్ 4 అనేటువంటి సెట్లో ఉన్నటువంటి ఇండియన్ స్టాండర్డ్ ప్రకారము ఈ సెట్లో ఉన్నటువంటి సైజు ఏ విధంగా ఉంటాయంటే 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 0.1, 0.15, 0.2, 0.3, 0.4, 0.5. అర్థమైందా? ఇక్కడ 0.1 వరకు వరుసగా వచ్చినాయి. 0.01, 0.1, 0.2 లేవు. 0.3 కాడి నుంచి స్టార్ట్ అవుతాయి. మామూలుగా గుర్తుపెట్టుకోండి, ఫీలర్ గేజెస్ ఎప్పుడు కూడా 0.03 mm నుంచి స్టార్ట్ అవుతాయి. అవి నెంబర్ ఆఫ్ సెట్స్లలో మనకు 4th సెట్లో వచ్చేసి 0.1 వరకు వరుసగా 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 0.1 mm వరకు వరుసగా ఉంటాయి. ఆడ నుంచి 0.5 mm రేంజ్ పెరుగుతుంది అనమాట. 0.15, 0.2, 0.3, 0.4, 0.5. అంటే ఇక్కడ 0.5 కాదు, 0.15 దొరుకుతుంది, తర్వాత 0.2 దొరుకుతుంది, మళ్ళీ 0.3, 0.4, 0.5 అట్లా 0.1 తేడాతో 4 బ్లేడ్లు, 0.5 తేడాతో 2 బ్లేడ్లు, 0.01లో ఈ యొక్క 7 బ్లేడ్లు, ఇట్లా నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ 13 బ్లేడ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. తర్వాత ది సైజ్ ఆఫ్ ద ఫీలర్ గేజ్ ఇన్ ఏ సెట్స్ ఆర్ కేర్ఫుల్లీ చూజన్ ఇన్ ఆర్డర్ టు దట్ ఏ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ కెన్ బి ఫార్మ్డ్ బై బిల్డింగ్ అప్ ఫ్రమ్ ఏ మినిమం నెంబర్ ఆఫ్ లీవ్స్. అంటే సపోజ్ మనము ఒక గ్యాప్ని చెక్ చేయాలా, గ్యాప్ మనకు జస్ట్ 1.5 mm ఉందనుకోండి. ఆ 1.5 mm ఇక్కడ మనము
ఈ దీంట్లో నుంచి మనం చెక్ చేసుకోగలమా లేదా చూసుకోవాలా. 1.5 mm గ్యాప్ని చెక్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 1.5 కాదు 0.15 అనుకోండి, నేరుగా మనకు 1.15 బ్లేడ్ను సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనకు ఇక్కడ ఎంత ఉంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము 0.03 నుంచి 0.1 mm వరకు 7 బ్లేడ్లు ఉన్నాయి కదా. ఈ 7 బ్లేడ్లలో మనకు కావాల్సిన సైజు సపోజ్ 0.5 అట్లనే 1.05 ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనము 0.1 తర్వాత 0.5 ఇట్లా 2 బ్లేడ్లను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అర్థమవుతుందా మీకు? 0.15 అనే గ్యాప్ని చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్గా 1.5 పెట్టవచ్చు ఒకటే బ్లేడ్. అయితే మనము పొరపాటు పడికి 0.1 mm లేకపోతే 0.05 mm సెలెక్ట్ చేసుకోకూడదు. ఎంత తక్కువ బ్లేడ్లు దొరికితే అంత తక్కువ బ్లేడ్లను తీసుకోవాల్సి వస్తుంది. అట్లా అనమాట. అర్థమైంది కదా ఇక్కడ పాయింట్. 1.5 గ్యాప్ ఉన్నటువంటి గ్యాప్ని చెక్ చేసుకోవడానికి మనము ఎన్ని తక్కువ బ్లేడ్లు అవసరమైతే అన్ని తక్కువ బ్లేడ్లు చూసుకోవాలి. ఇక్కడ మనకు 0.15 బ్లేడ్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి నేరుగా ఒకటే వాడచ్చు. కాకపోతే ఇక్కడ 0.1 mm 0.05 ఇట్లా 2 బ్లేడ్లను కలిపి వాడుకోవచ్చు అట్లా కూడా. కాకపోతే అట్లా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు ఒక బ్లేడ్ దొరుకుతుంది కాబట్టి దాన్నే వాడుకోవాలి. అంటే ఎంత తక్కువ బ్లేడ్లో అయితే మనం సెట్ చేసుకోవాలి అంత తక్కువ బ్లేడ్లను సెట్ చేసుకోవాలి. ద సైజ్ ఆఫ్ ద ఫీలర్ గేజెస్ ఇన్ సెట్స్ ఆర్ కేర్ఫుల్లీ చూసాను. అదే ద డైమెన్షన్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ జడ్జెడ్ టు బీ ఈక్వల్ టు ద థిక్నెస్ ఆఫ్ ద లీవ్స్ యూస్డ్. అంటే ఎన్ని లీవ్స్ అయితే మనం వాడుతున్నామో ఆ లీవ్స్ను కూడా కరెక్ట్గా సెట్ అయినా లేదా చెక్ చేసుకోవడము, అంటే ఫీలింగ్ ద్వారా చెక్ చేసుకుంటే మనము కరెక్ట్గా జడ్జి చేయగలుగుతాం, అంటే న్యాయం చేయగలుగుతాం. వెన్ ఏ స్లిట్ పుల్ ఈజ్ ఫెల్ట్ వెయిల్ విత్డ్రాయింగ్ దెమ్, యాక్యురసీ ఇన్ యూజింగ్ దీస్ గేజెస్ రిక్వైర్స్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ ఫీల్. ఎప్పుడైతే మనము వీటిలను లోపలికి తోస్తున్నామో లేకపోతే లోపలికి తోసిన తర్వాత చిన్నగా బయటికి లాగుతున్నామో, అంటే తోసి లాగి చిన్నగా ఫీలింగ్ ద్వారా అది ఎంత టైట్గా పోతుంది, ఎంత లూజ్గా ఉంది, లేకపోతే కరెక్ట్గా ఉందా అనే సెన్స్ మనకు ఈజీగా అర్థం కావాలి. యాక్యురసీ అనేది మనం తెలుసుకోగలగాలి బై సెన్స్. అట్లా తెలుసుకోగలిగితే ఖచ్చితమైన రీడింగ్ మనం తీసుకోగలుగుతాం అనమాట. తర్వాత ఫీలర్ గేజెస్ ఆర్ యూజ్డ్. ఎక్కడ ఈ ఫీలర్ గేజ్లను ఉపయోగిస్తారంటే టు చెక్ ద గ్యాప్ బిట్వీన్ ద మెట్టింగ్ పార్ట్స్. ఏ 2 భాగాలు ఎక్కడైతే కూర్చుంటాడో ఒక దాంట్లో ఒకటి, వాటిలలో ఏమైనా గ్యాప్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ ఫీలర్ గేజ్ని వాడతాము. టు చెక్ ద సెట్ ద స్పార్క్ ప్లగ్ గ్యాప్స్. మన మోటార్ సైకిల్కి స్పార్క్ ప్లగ్లు ఉంటాయి కదా, ఆ ప్లగ్లకు ఒకటి ఇట్లా ప్లగ్ మీద ఒకటి కొండిలాగా ఉంటుంది. ఆ కొండికి ఆ స్పార్క్ ప్లగ్ మధ్య దూరము 0.5 mm ఉండాలి. దాన్ని సెట్ చేసుకోవడానికి కూడా ఈ ఫీలర్ గేజ్ని వాడుకోవచ్చు. టు సెట్ ద క్లియరెన్స్ బిట్వీన్ ద ఫిక్చర్స్ సెట్టింగ్ బ్లాక్స్ అండ్ ద కట్టర్ టూల్ ఫర్ మిషనింగ్ ద జాబ్స్ మిషనింగ్ చేసుకునేటప్పుడు టూల్కు కట్టర్కు అంటే ఫిక్చర్కు టూల్కు మధ్య దూరము ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవడానికి ఈ ఫీలర్ గేజ్ని చెక్ చేసుకోవచ్చు. టు చెక్ అండ్ మెజర్ ద బేరింగ్ క్లియరెన్స్ని కూడా చెక్ చేసుకోవడానికి ఈ ఫీలర్ గేజ్ని వాడచ్చు. అండ్ ఫర్ మెనీ అదర్ పర్పసెస్ వేర్ ఏ స్పెసిఫైడ్ క్లియరెన్స్ మస్ట్ బి మెయింటైన్డ్. ఎక్కడైతే మనకు ఖచ్చితమైన క్లియరెన్స్ అనేది అవసరమో అక్కడ వీటిలను చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా రకరకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ 2 భాగాలు ఒక దాంట్లో ఒకటి సెట్ అవుతూ ఉన్నాయి. సెట్ అయినప్పుడు ఈ మధ్య దూరం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత అనేది చెక్ చేసుకోవడానికి ఈ విధంగా చెక్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి మనకు డ్రిల్ గేజ్. అంటే డ్రిల్ బిట్లు మనము మామూలుగా మెట్రిక్ సైజులలో చూస్తాము, అట్లే బ్రిటిష్ సైజులలో కూడా చూస్తాము. అంటే ఇంచులలో ఉంటాయి, బ్రిటిష్ సిస్టంలో కూడా ఉంటాయి. కాకపోతే ఇంకా కొన్ని డ్రిల్స్ వచ్చేసి మనకు నెంబర్ డ్రిల్స్ అని, లెటర్ డ్రిల్స్ అని వేరే రకాల డ్రిల్స్ ఉంటాయి. వాటిలను చెక్ చేసుకోవడానికి మనకు క్యాలిపర్ అవసరం లేకుండా, మైక్రోమీటర్ అవసరం లేకుండా నేరుగా ఒక గేజే ఉంటుందన్నమాట. ఇట్లా ఒక గేజ్కి రకరకాల హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ వచ్చేసి మనకు ఈ మాదిరిగా ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్ పక్కనే ఈ హోల్ సైజ్ ఎంత అనేది ఇక్కడ మనకు ప్రింటింగ్ చేసి ఉంటారనమాట. ఇది డ్రిల్ గేజ్. ఏ డ్రిల్ గేజ్ ఈస్ ఏ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్డ్ మెటల్ పీస్ containing a number of different diameter holes. The size of the hole is stamped against the each hole. అదే ఇప్పుడు చెప్పిండేది అదే.
నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. అంటే మనకు ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి హోల్స్ అని, ఈ హోల్స్ పక్కనే ఆ హోల్ సైజ్ ఎంత అనేది కూడా దాని మీదనే పక్కనే రాసి ఉంటారు అనమాట, ప్రింటింగ్ చేసి ఉంటారు. ఇన్ ద నెంబర్ డ్రిల్ అండ్ లెటర్ డ్రిల్ సిరీస్ ద డయామీటర్ ఆఫ్ ద డ్రిల్ ఈస్ గేజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డ్రిల్ గేజ్. ఒకవేళ అది మనకు నెంబర్ డ్రిల్లో లేకపోతే లెటర్ డ్రిల్ అయితే కానీ ఇట్లాంటి గేజ్లు ఉపయోగించి ఆ హోల్ ఆ డ్రిల్ పెట్టి నువ్వు సెట్ చేయడం ద్వారా ఏ హోల్ అయితే కరెక్ట్గా కూర్చుంటుందో అప్పుడు మనం దాన్ని ఆ సైజు ఇంత అనేది మనం తెలుసుకుంటాం అనమాట. తర్వాత డ్రిల్ పాయింట్ గ్రైండింగ్ గేజ్ అంటే డ్రిల్ బిట్లను గ్రైండింగ్ పెట్టేటప్పుడు మనం రైట్ యాంగిల్ చెక్ చేసుకోవడానికి ట్రై స్క్వేర్ని ఏ విధంగా అయితే వాడతామో డ్రిల్ యొక్క కటింగ్ యాంగిల్ని చెక్ చేసుకోవడానికి కూడా ఒక డ్రిల్ గేజ్ అనేది దొరుకుతుంది. దాన్నే డ్రిల్ పాయింట్ గ్రైండింగ్ గేజ్ అని చెప్పేసి అంటారు. డ్రిల్ పాయింట్ గ్రైండింగ్ గేజ్ హ్యావ్ అన్ యాంగిల్ ఆఫ్ 118 డిగ్రీ. అంటే మనకు డ్రిల్ పిట్ యాంగిల్ తెలుసు కదా, 118 డిగ్రీలు అని, ఇంక్లూడెడ్ యాంగిల్ అది. సో అట్లా ఆ ఇంక్లూడెడ్ యాంగిల్ 118 డిగ్రీ మనకు రావడానికి ఈ డ్రిల్ పాయింట్ గ్రైండింగ్ గేజ్ అనేది మనము ఉపయోగిస్తాం గ్రైండింగ్ పట్టేటప్పుడు. యాంగిల్ సైడ్ 0.5 ఏమంటున్నాడు, యాంగిల్స్ సైడ్ 0.5 గ్రాడ్యుయేషన్స్ ఆర్ మార్క్డ్ టు చెక్ ద లెంగ్త్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్. కటింగ్ ఎడ్జ్ యొక్క లెంగ్త్ ఎంత ఉండేది కూడా మనకు ఈ 0.5 గీతలతోటి అంటే ఈ గ్రాడ్యుయేషన్స్ తోటి మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఇది డ్రిల్ గేజ్. ఈ డ్రిల్ గేజ్లో మనకు ఈ లెంగ్త్ అంటే ఈ కటింగ్ ఎడ్జ్ ఉంది కదా, ఈ కటింగ్ ఎడ్జ్ ఎంత లెంగ్త్ ఉంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత గ్రైండింగ్ పెడేటప్పుడు ఈ సైడ్ గ్రైండింగ్ పెడేటప్పుడు కూడా అది అంతే లెంగ్త్ ఉండాలి, ఎక్కువ లెంగ్త్ తక్కువ లెంగ్త్ రాకూడదు. అట్లా చెక్ చేసుకోవడానికి తర్వాత ఇది వచ్చేసి మనకు యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా, 118 డిగ్రీల యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత డ్రిల్ పాయింట్ గ్రైండింగ్ గేజ్ calibrated with in inches variation. This tool is calibrated with 1/32 parts of an inch. దీంట్లో మనము ఒకవేళ బ్రిటిష్ సిస్టమ్ని మనం చూసుకోవాలంటే బ్రిటిష్ సిస్టంలో ఉన్నటువంటి డ్రిల్లను కన్నా చెక్ చేసుకోవాలంటే ఈ గేజ్లో ఉన్నటువంటి కొలతలను 1/32 అంటే ఇది ఈక్వల్ టు 1 గ్రాడ్యుయేషన్ 0.5 అనుకోవచ్చు, ఇంకొక విధంగా 1/32 అని కూడా అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటాయి దీంట్లో గ్రాడ్యుయేషన్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్లైడింగ్ హెడ్ మౌంటెడ్ ఆన్ ఏ స్టీల్ రూల్ మీద అటు ఇటు కదలడానికి అనుకూలమైనటువంటి ఒక హెడ్ అనేది దీంట్లో ఉంటుంది. ఇది అటు ఇటు కదులుతూ ఉంటుంది అనమాట, ఎక్కడికి కావాలంటే అక్కడికి సెట్ చేసుకోవచ్చు. ద హెడ్ మే బీ పొజిషన్డ్ ఆన్ ద రూల్ అండ్ క్లాంప్డ్ బై ఏ నర్ల్డ్ నట్. ఇక్కడ నర్లింగ్ నట్ ఒకటి ఉంటుంది, దాంతో మనం ఎంత దూరంలో కావాలంటే అంత దూరంలో సెట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ గేజ్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద కట్టింగ్ యాంగిల్ 118 డిగ్రీ ఆఫ్ ద ట్విస్టెడ్ డ్రిల్ ఆఫ్టర్ రీషార్పనింగ్ బై హ్యాండ్. మనం చేత గ్రైండింగ్ పెట్టేటప్పుడు యాంగిల్ అనేది 118 డిగ్రీలు వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ డ్రిల్ గేజ్ అనేది డ్రిల్ పాయింట్ గ్రైండింగ్ గేజ్ అనేది ఉపయోగిస్తారనమాట. తర్వాత వచ్చేసి మనకు సెంటర్ గేజ్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఇది సెంటర్ గేజ్. సరే చూద్దాం దీని గురించి. సెంటర్ గేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం లేత్ మిషన్లలో థ్రెడ్ వేసుకునేటప్పుడు మనము వీ థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి కటింగ్ టూల్ పెట్టుకుంటాం కదా, హెచ్ఎస్ బిట్ వీ షేప్లో ఉన్నట్టుంది. ఆ వీ షేప్ ఉన్నటువంటి కటింగ్ టూల్ను ఖచ్చితంగా దాని యాక్సిస్లో పోవడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని మనము ఈ సెంటర్ గేజ్ తోటి సెట్ చేసుకుంటాం అనమాట. అది చూద్దాం. ఏ సెంటర్ గేజ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్ప్రింగ్ స్టీల్ hardened and tempered and used mainly for grinding and setting సింగిల్ పాయింట్ థ్రెడ్ కటింగ్ టూల్స్. అంటే మనం థ్రెడ్ కటింగ్ వేసుకోవాలంటే వీ థ్రెడ్ వేసుకోవాలంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్నే వాడతాం. ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ను అది మెట్రిక్ సిస్టమ్ అయితే 60 డిగ్రీ, బ్రిటిష్ సిస్టమ్ అయితే 55 డిగ్రీ ఉండేటట్టుగా వీ షేప్ గ్రైండింగ్ చేసుకుంటాం అనమాట. అట్లా గ్రైండింగ్ చేసుకునేటప్పుడు ఆ యాంగిల్ కరెక్ట్గా వచ్చిండేది లేనిది ఈ సెంటర్ గేజ్ తోటి మనం చెక్ చేసుకుంటాం. అట్లనే ఆ టూల్ను దాని యాక్సిస్లో కరెక్ట్గా పోయేటప్పుడు ఖచ్చితంగా అది కరెక్ట్ సెంటర్లో ఉందో లేదో సెంటర్లో సెట్ చేసుకోవడానికి కూడా ఈ సెంటర్ గేజ్ని ఉపయోగిస్తాం అనమాట. దీస్ గేజెస్ ఆర్ గ్రాడ్యుయేషన్స్ ఫర్ చెకింగ్ ద నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ ఇంచ్
అట్లనే ఈ వీటిలకు నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని ఉండాలనేది కూడా దీని మీద గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి అన్నమాట. సమ్ గేజెస్ హ్యావ్ ఏ టేబుల్ గివింగ్ ద double depth of various threads and also used to check the included angle 60 degree of ground lathe centers యొక్క యాంగిల్ 60 డిగ్రీ ఉంది లేదు కూడా చెక్ చేసుకోవచ్చు. అట్లనే టూల్స్ యొక్క యాంగిల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో డబుల్ డెప్త్ కూడా ఇచ్చింటాడు, కొన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా దీని మీద గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి అన్నమాట ఈ మాదిరిగా. తర్వాత ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనకు ఇది మనకు సెంటర్ గేజ్. ఈ గేజ్ తోటి ఈ సెంటర్ యొక్క యాంగిల్ 60 డిగ్రీ ఉండేది లేనిది చెక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ సెంటర్స్ లేతులో వాడేటువంటి సెంటర్స్ యొక్క యాంగిల్స్ వచ్చేసి మనకు 60 డిగ్రీ ఉంటాయి. అట్లనే ఈ వి షేప్ ఉంది కదా, ఈ వి షేప్ని చెక్ చేసుకోవడానికి ఒకవేళ ఇది మెట్రిక్ సిస్టమ్ అయితే కన్నా 60 డిగ్రీ ఉంటుంది. ఆ 60 డిగ్రీస్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ పోర్షన్ తోటి ఈ యాంగిల్స్ 60 డిగ్రీ ఉండేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము టూల్ను గ్రైండింగ్ పెట్టేటప్పుడు ఈ 60 డిగ్రీ యాంగిల్ కరెక్ట్గా గ్రైండింగ్ పడుతున్నామో లేదో కూడా ఈ సెంటర్లో ఇక్కడ పెట్టేసి చెక్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి తర్వాత ఇంకోటి ఏం చూపిస్తున్నాడు ఇక్కడ, సో అది తర్వాత వచ్చేసి మనకు నెంబర్ 18 ఫిగర్లో ఇక్కడ మనము టూలు ఇక్కడ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇది స్టీల్ రూలు, ఇక్కడ టూల్ ఉంది, టూలు హోల్డర్ ఇది. ఈ స్టీల్ రూల్కు ఈ సెంటర్ గేజ్ని ఇట్లా పెట్టేసి ఆ టూల్ కరెక్ట్గా ఉండేది అని చెక్ చేసుకుంటున్నాడు అనమాట. తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ, వెన్ కటింగ్ టేపర్డ్ థ్రెడ్స్ ద సెంటర్ గేజ్ ఈస్ యూస్డ్ టు షెడ్ ద కటింగ్ టూల్ స్క్వేర్ విత్ ద యాక్సిస్ ఆఫ్ ద వర్క్ పీస్. ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ కటింగ్ అనేది వేయాలి, టేపర్గా ఉన్నటువంటి థ్రెడ్ కటింగ్. అప్పుడు ఈ టూల్ను కూడా ఈ టేపర్ ఎంత ఉందో ఆ టేపర్కే దీన్ని సెట్ చేసి ఉంటాం, ఏది జాబ్ను. ఆ జాబ్కే ఈ సెంటర్ గేజ్ని పెట్టేసి దాంట్లో కరెక్ట్గా కూర్చునేటట్టుగా ఈ టూల్ బిట్ను సెట్ చేసుకుంటాం అనమాట టూల్ పోస్ట్లో. అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే యాక్మ్ థ్రెడ్ గేజ్ కూడా ఉంది, యాక్మీ థ్రెడ్ గేజ్. అండ్ యాక్మీ థ్రెడ్ గేజ్ ఈస్ యూజ్డ్ వెన్ గ్రైండింగ్ థ్రెడ్ కటింగ్ టూల్ అండ్ ఆల్సో ఫర్ సెట్టింగ్ ద టూల్ స్క్వేర్ విత్ ద వర్క్. అంటే ఇక్కడ యాక్మ్ థ్రెడ్ అనేది ఈ మాదిరిగా యాంగిల్ను మనం గ్రైండింగ్ చేసుకునేదానికి చెక్ చేసుకోవడానికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. రెండు వైపులా తిప్పుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ యాంగిల్ వచ్చేసి మనకు 29 డిగ్రీస్ ఉంటుంది. యాక్మ్ థ్రెడ్ యొక్క యాంగిల్ వచ్చేసి 29 డిగ్రీ, గుర్తుపెట్టుకోండి, యాంగిల్ 29 డిగ్రీ. తర్వాత యాక్మ్ థ్రెడ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని కావాలనేది కూడా మనకు ఇక్కడ ఇచ్చింటాడు. 2.5, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనేది నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. అంటే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ ఇంచ్ అనేది ఇక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ ఇంచ్ అనేది ఇచ్చినాడు. అంటే ఈ టూలు ఎంత విడ్త్ రావాలా అనేది ఇక్కడ ఇచ్చింటాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పై పాయింట్, ఆ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ 2.5 mm వస్తుంది, 3 mm, 4 mm, 5 mm, 6 mm, 7 mm, 8 mm, 10 mm అట్లా వస్తుంది. ఇక్కడ 1 ఇంచి, 1/3 ఇంచి అంటే ఇంచులలో అనమాట. ఇవి 1.5 ఇంచి, 3.5 ఇంచి, 2 mm, 2 ఇంచ్ అట్లా నెంబర్ ఆఫ్ విడ్త్ అనేది ఎంత ఉండాలనేది ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. అంటే ఆ టూల్ను గ్రైండింగ్ పట్టుకోవడానికి, యాక్మ్ థ్రెడ్ టూల్ను గ్రైండింగ్ పట్టుకోవడానికి ఈ సెంటర్ గేజ్ అనేది ఉపయోగపడుతుంది. ద నాచెస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద గేజ్ ఆర్ ఫర్ చెకింగ్ ద కరెక్ట్ విడ్త్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద టూల్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ ఇంచ్ స్పెసిఫైడ్ ఫర్ యాక్మ్ థ్రెడ్. ఇక్కడ ఏమంటున్నాడంటే 1 ఇంచుకి ఎన్ని థ్రెడ్లు రావాలనేది మనకు ఈ గేజ్లోనే ఉంటుంది. సపోజ్ 1 ఇంచుకి మనకు 10 థ్రెడ్లు రావాలనుకోండి, ఆ 10 థ్రెడ్లు వచ్చినాయి లేదా ఇక్కడ ఈ గేజ్ని పెట్టి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్ప్రింగ్ స్టీల్ అండ్ హార్డెండెడ్. సిమిలర్లీ ఏ మెట్రిక్ థ్రెడ్ గేజ్ ఈస్ ఆల్సో అవైలబుల్. ఇదే మాదిరిగా మనకు మెట్రిక్ థ్రెడ్ గేజ్ కూడా
ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకు స్ప్రింగ్ స్టీల్తో తయారు చేసి హార్డనింగ్ చేసి టెంపరింగ్ చేసి ఉంటారు అనమాట. తర్వాత వైర్ గేజ్, ఇది వైర్ గేజ్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాగా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికీ చూసుకోమని చెప్పండి, అట్లనే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.